నిరుద్యోగులు హర్షిస్తున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటలేరు. కాదనంటే మీరు నోటిఫికేషన్ చూసినట్టు లేదా? నిరుద్యోగులు చూసినట్టు లేదా? నేను దట్స్ వై ఐ గివ్ ది డీటెయిల్స్. ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాను. నేను ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నది అనేది కాదు. సార్, మీరు లేవనెత్తేటువంటి ఒక అంశము నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి వెంటనే ఎన్నికల ఎగ్జామినేషన్ ప్రక్రియ ఆరంభం కాకముందు మీరు రిప్రజెంట్ చేసి ఉన్నట్టయితే మాడిఫై చేసే అవకాశం ఉంటుండే కావచ్చు. ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి చేయబడ్డ తదుపరి ఇవాళ దాన్ని మార్పుడు చేయడము అని చెప్పంటే సెలక్షన్ ప్రాసెస్ను నిలిపివేయటమే. 50% పైబడ్డ వాడు ఏదైతే ఉన్నదో 1:50 అంటున్నాం కదా, 51 అందులో చేతబడ్డట్టయితే 48 ఏం చేస్తాడు? వీడు కోర్టుకు పోతాడు. ఏమని పోతాడు? నోటిఫికేషన్లు ఏదైతుందో 1:50 మాత్రం పిలుస్తామని చెప్పాను అన్నారు. అటువంటి ఏదైతే ఉందో 51 పిలిచిండ్రు. ఈజ్ ఎఫెక్టింగ్ మై సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ది మెయిన్స్ అని చెప్పని వీడు 48 కోర్టుకు పోతే ఆటోమేటిక్గా కోర్టు అంటది, హౌ కెన్ యూ గో బియాండ్ డీవియేటింగ్ ది నోటిఫికేషన్ అని చెప్పంటే వాట్ విల్ హ్యాపెన్? ది హోల్ సెలక్షన్ ప్రాసెస్ వుడ్ బి స్టేట్. ఆ మాత్రంగా హరీష్ రావు గారికి ఆలోచన లేకుంటే ఎట్లనే అను ఏదంటదంటే ఎట్లా? హరీష్ రావు గారికి అంత నిజంగానే ఆలోచన కలిగి ఉండి ఉన్నట్టయితే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేయబడ్డం జరిగిందో అప్పుడే గట్ట కాగితం తీసుకొచ్చి ఇటు ముఖ్యమంత్రి గారికో లేకుంటే పబ్లిక్ చైర్మన్ గారికో ఇచ్చి, సార్ మీరు నోటిఫికేషన్ 1:50 అని అన్నారు, 1:100 చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కాగితం ఇస్తే వారు ఎగ్జామిన్ చేసి వాళ్ళు మార్పిడి చేస్తున్నారు, ఏమవుతుందో తెలియదు. అంత అయిపోయినాక ఎగ్జామినేషన్ అయిపోయినాక నువ్వు 1:50కే చేస్తున్నావు, 1:100 ఎందుకు చేయొద్దు అని అంటే ఇంకోటి 1:150 ఎందుకు చేయొద్దు అంటాడు. ఎట్లా సార్? థ్యాంక్ యూ. అరే నాన్న, 4 కాదా, మేము ఆల్రెడీ విద్యుత్ అమలు చేస్తున్నాం చారి గారు. మేము ఆల్రెడీ విద్యుత్ ఏదైతుందో 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఆర్టీసీ లేదు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాము. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కల్పిస్తున్నాము. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మేము ఉచిత వైద్య సదుపాయం అందింపజేస్తున్నాము. అది కూడా ఇస్తాము. మాకు 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు ప్రజలు, 5 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చిండ్రు. ఇదే కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా? ఆయన మాకు బుద్ధి చెప్పి మాట్లాడడం ఆయనగా బాగానే ఉంటుండే. రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాలు గడిచినా కానీ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. ఎవరు? మేము ఎన్నికల మేనిఫెస్టో ఏం పేర్కొన్నామో దానికి అనుగుణంగా ఆర్థిక వనరులు ఇదే హరీష్ రావు ఏం చేసిండే? మొత్తం ఖజానా ఊడ్చడమే కాదు, రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులోకి నెట్టి ఈ జైలు ఎట్లా చేతో చూస్తా అన్నట్టు ఈయన కథ. ఈ రాష్ట్రం అప్పులు ఏంటంటే కారణమే హరీష్ రావు గారు కాదా? ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈయన బుద్ధిగా ఉన్నట్టయితే రాష్ట్రం అప్పులు నెట్టబడుతుండేనా? చేసేదంతా చేసి ఏ చేసి ఎట్లా చెప్తావు అంటే ఏమన్నట్టే? ఇవాళ మేము ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నది ఈ ప్రభుత్వము. థ్యాంక్ యూ. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్స్ ముద్దు అన్న వైసీపీ అధినేత జగన్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్. ఎన్నికల ఫలితాల ఓటమి నుంచి